హాయ్ అండి, అందరికీ నమస్తే. తెలుగు రెసిపీస్ ఫర్ ఛానల్లో మనకి ఈరోజు మన ఛానల్లో స్వీట్ రెసిపీ రసగుల్లా చూపించబోతున్నానండి. ఇది మనం ఇంట్లోనే ఈజీగా మనకి స్వీట్ షాప్లో దొరికేలాగా కూడా ట్రై చేసి మనం చేసుకోవచ్చు. అది ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో నేను ఈరోజు మీకు ఈజీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. అది మనకి స్పాంజీ లాగా రావాలంటే చాలా కష్టం అన్నమాట. కాకపోతే చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ మనం ఈ రసగుల్లాలను చేయొచ్చండి. పిచ్చుకోకుండా ఈజీగా మనకి చక్కగా వస్తాయి. చూడండి, ఇలా రసం అలా చక్కగా మనకి స్పాంజీ లాగా వచ్చేలాగా ఈ రసగుల్లా ఎలా తయారు చేసుకోవాలో నేను ఈరోజు మీకు చూపిస్తాను. ఇప్పుడు ఈ టిప్స్ పాటించాలంటే మనకి వీడియో కంప్లీట్గా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ముందుగా మనం పాలు కాచేటప్పుడు అడుగున నీళ్లు కొన్ని వేయండి, ఎందుకంటే పాలు మనకి మాడకుండా చక్కగా రావాలంటే. ఇలా కొన్ని వాటర్ వేసి ముందుగా కాగబెట్టండి. నేను ఇప్పుడు 1.5 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నానండి. 1.5 లీటర్ పాలు తీసుకున్నాను. మనకి మీకు గేదె పాలు దొరికితే చిక్కటివి అవైనా వాడుకోవచ్చు, లేదంటే మనకి ఫుల్ క్రీమ్ మిల్క్ ఇప్పుడు అవైలబుల్గా దొరుకుతున్నాయి. నేను అమూల్ రియల్ క్రీమ్ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నానండి. ఇవి 3 ప్యాకెట్లు తీసుకున్నాను. అంటే 1.5 లీటర్ పాలు. 1.5 లీటర్ ఎందుకంటే కొంచెం మనకి ఈ పన్నీర్ అనేది ఎక్కువగా వస్తుంది కాబట్టి తీసుకున్నాను. ఈ పాలను ఏంటంటే మీడియం ఫ్లేమ్లో మనం కాచుకోవాలండి. ఏమాత్రం కూడా హై ఫ్లేమ్లో కాస్తే మనకి పాలు త్వరగా మారుతాయి, మనకి సరిగ్గా పన్నీర్ అన్నది రాదు. ఇప్పుడు మీరు వెనిగర్ని కానీ నిమ్మరసాన్ని కానీ తీసుకొని చిన్న స్పూన్తోని కొద్దిగా వేస్తే పాలు విరగొట్టాలి. అంటే మనకి ఇది పన్నీర్ లాగా అవడానికి ఒక స్పూన్తోని మెల్లమెల్లగా పోస్తూ ఒక 5 నిమిషాల పాటు అలా ఉంచేస్తే మనకి పన్నీర్ అన్నది ఈజీగా వస్తుంది. వెనిగర్ని ఎందుకు వేసానంటే మనకి వెనిగర్తోని ఇందులో ఏ మాత్రం కూడా మనకి పాలు మిగలకుండా కంప్లీట్గా మనకి పన్నీర్ అన్నది వచ్చేస్తుంది. అందువల్ల మనం నిమ్మరసం కంటే వెనిగర్ అయితే ఎక్కువ పన్నీర్ మనకి వస్తుంది. కొన్ని పోస్తూ, అంటే ఈ పాలు కొంచెం చల్లారనిచ్చిన తర్వాత వేయండి. కొంచెం గోరువెచ్చగా కంటే కొంచెం వేడిగా ఉండాలి మనకి. ఆ టైంలో ఈ వెనిగర్ని వేస్తే మనకి పాలు తొందరగా విరుగుతాయి, అలాగే కొంచెం మనకి పన్నీర్ అనేది ఎక్కువగా వస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా మనకి చక్కగా పన్నీర్ అన్నది ఎక్కువగా వస్తుంది. ఇప్పుడు మీరు కాటన్ క్లాత్ తీసుకొని కొంచెం జాలీలు ఉన్నది మనకి కాటన్ క్లాత్ తీసుకొని దీంట్లో పన్నీర్ అన్నది వడకట్టేయండి. దీన్ని దాదాపు మనం మూటలాగా గట్టిగా కట్టేసి ఏదన్నా బరువు పెట్టేస్తే మనకి పన్నీర్ అన్నది చక్కగా వస్తుంది. లేదంటే మీరు ఐస్ వాటర్ అయినా వేసినా కానీ పన్నీరు మనకి గట్టిగా వస్తుంది. నేను ఇప్పుడు ఏం ఐస్ వాటర్ వేయలేదండి. మూట కట్టేసి దాదాపు ఒక అరగంట పాటు అలా బరువు పెట్టేసి, చిన్న రోలు ఉంటే నా దగ్గర ఆ రోలు పెట్టేసి పక్కన పెట్టాను. ఈలోపు మనం 2 లీటర్ల నీళ్లు ఈ గిన్నెలో వేసుకోండి. మనకి ఇప్పుడు 250 గ్రాముల పంచదార దీంట్లో వేస్తున్నాను. మనం ఈ పన్నీర్ని చూద్దాము. చూసారు కదా, ఇలా గట్టిగా తయారైంది. టిప్ ఏంటంటే మనకి పన్నీర్ తయారు చేసేటప్పుడు ఏమాత్రం వాటర్ లేకుండా మనం రసగుల్లాలు చేసుకోవాలంటే వాటర్ ఉంటే మటుకు విచ్చుకుపోతాయండి. వాటర్ లేకుండా మీరు జాగ్రత్త పడండి. పన్నీర్లో ఏమాత్రం కూడా కొద్దిగా కూడా వాటర్ అన్నది ఎక్కువగా ఉండకుండా చూసుకోండి. అదే మనకి పన్నీర్ ఈ రసగుల్లా చేసుకోవడానికి ఈజీగా వస్తాయి. ఒకవేళ మీకు పిచ్చుకోకుండా రావాలంటే కొంచెం మైదా పిండి కూడా మనం దీంట్లో వేసుకొని పన్నీర్ని రెడీ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఇందులో ఏమాత్రం కూడా మైదా పిండి వేయలేదండి. మీరు ఒకవేళ ఇంకొంచెం రసగుల్లాలు చక్కగా రావాలంటే ఫ్రిడ్జ్లో ఒక అరగంట పాటు ఈ పన్నీర్ని మీరు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత తీసి మీరు ఈ పన్నీర్ చేసిన మనకి రసగుల్లాలు చక్కగా వస్తాయన్నమాట. చూసారు కదా, బాగా స్మూత్గా బాగా కలపాలండి పిండిని. ఒక పన్నీర్ని ఒక పావు గంట సేపు మనం చేత్తోని మెత్తగా చక్కగా స్మూత్ స్ట్రక్చర్ వచ్చేదాకా దీన్ని కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా మీరు కావాల్సిన చిన్న బాల్స్ తయారు చేసుకోండి. మనం ఈ రసగుల్లాలు చేసేటప్పుడు ఏమాత్రం కూడా
మనం పెద్ద ఉండలు చేసుకోకూడదు, చిన్న చిన్న సైజు చేస్తే ఇవి మనకి వాటర్లో ఉడికేటప్పుడు మనకు కొంచెం డబుల్ సైజు అవుతాయి అన్నమాట. ఇప్పుడు మనం ఈ తయారు చేసుకున్న రసగుల్లాలని దీంట్లో వేసేసుకుందాము. ఇది మనం మీడియం ఫ్లేమ్లోనే ఒక 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇది ఉన్న సైజు కంటే డబుల్ సైజు అవుతాయి అన్నమాట. అంతవరకు మనం వీటిని మూత పెట్టేసి ఉడికించుకోండి. ఆవిరికి చక్కగా ఉడుకుతాయి. చూసారు కదా, కొంచెం మనకి సైజు కొంచెం పెద్దగా అయ్యాయి. మరికొంత 10 నిమిషాల పాటు వీటిని ఉడికించుకుందాము. చూసారు కదండి ఎంత చక్కగా మనకి రసగుల్లాలు తయారైపోయాయో. మన ఈ ఫెస్టివల్స్కి చక్కగా ఇలాంటి, ఎక్కువగా ఇది గుజరాతీ స్పెషల్ అనుకుంటా. ఇది మనకి మంచి టేస్ట్తోని ఈ రసగుల్లాలు రెడీ అయిపోయాయి. చూసారు కదా, ఈ మాత్రం కూడా మనకి స్వీట్ షాప్కి ఇంట్లో చేసుకునే వాటికి తేడా లేకుండా చక్కగా వచ్చాయి. మీరు ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఈ టిప్స్ పాటిస్తూ కూడా చేస్తే కూడా రసగుల్లాలు చక్కగా వస్తాయి. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టడం మర్చిపోకండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ అండి. ఈ పండగకి చక్కగా ఈ రసగుల్లాలు చేసుకొని ఎంజాయ్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ అండి.